దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం లూకాసు వార్త 9వ అధ్యాయము 62వ వచనం. యేసు నాగటి మీద చెయ్యి పెట్టి వెనక తట్టు చూచివాడెవడను దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వారితో చెప్పెను. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారిని ధరించుకొని ఆయన ఎదుట నీతిమంతులుగా జీవిస్తున్నటువంటి వారు తమ యొక్క నీతిని విడిచి పాపము చేసినట్టయితే మరణము నొందుతారు. అంతేకాదు, మరి దేవుని ఎదుట నీతిమంతులుగా ఉన్నటువంటి వారు వెనక తట్టు తిరిగి చూడటం వలన, అంటే మరలా లోకాన్ని వెంబడించటం వలన దేవుని రాజ్యములోనికి ప్రవేశించలేరు. అంతేకాదు, మరి నీతిని విడిచి, దేవుని యొక్క నీతిని విడిచి వెనక తట్టు తిరగటం వలన వారిని బట్టి దేవుని ఆత్మకు ఎంత మాత్రం కూడా సంతోషం ఉండదని దేవుడే సెలవిస్తున్నారు. కనుక ప్రభు యొక్క మార్గములో ఉన్నటువంటి వారందరూ కూడా ప్రతిరోజు దేవుని ఎదుట నీతిమంతులుగా ఉండుట కొరకు ప్రయాసపడాలి. అంతేకాదు, దేవుని రాజ్యములోకి మనము ప్రవేశించవలసిన వారమై ఉన్నాము కనుక, యుగయుగములు ఆ ప్రభుతో మనము నివాసం చేయవారిగా ఉన్నాము కనుక, మనం ప్రతిరోజు కూడా దేవుని యొక్క మార్గంలో నడుస్తూ ఆయన ఎదుట నీతిమంతులుగా జీవిస్తూ ఆయన కొరకు మనము, ఆయన రాకడ కొరకు ఎంతో గొప్పగా సిద్ధపడేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్న నీ ప్రజలు మీ రక్తంతో కడిగి పవిత్రపరచండి. వారికి, వారింటి వారికి నీ గొప్ప రక్షణ కలిగి చేయండి. అయ్యా, వారి కుటుంబంలో ఉన్న ప్రతి శోధన తొలగించండి. ప్రతి ఒక్క అనారోగ్య సమస్యలను ముట్టి స్వస్థపరచండి. ఇరుకులు, ఇబ్బందుల నుంచి విడిపించి సర్వ సమృద్ధితో వారిని ఆశీర్వదించండి. నీ ప్రజలైన వారు నీ యందు నీతిమంతులుగా జీవిస్తున్నటువంటి వీరు అయ్యా, అతని వెనక తట్టు తిరగకుండా శ్రమలు బట్టి, వారు కలుగుతున్న పోరాటాలు బట్టి అయ్యా వెనక తట్టు తిరిగి చూడకుండా, ఇదిగో తండ్రి నీ యొక్క మార్గంలోనే అయ్యా నడుచుటకు సహాయం ఇచ్చేతండి. అయ్యా, లోకములు ఎదురయ్యే శ్రమలు, కష్టాల నుంచి నువ్వు తప్పక తప్పిస్తావు నాయన. అయ్యా, భయపడి వెనక తట్టు తిరగకుండా వీరికి సహాయం చేయమని అడుగుచూ ఉన్నాం తండ్రి. ఈ సమయంలో వారిని, వారి కుటుంబాలని గొప్పగా ఈ దినమంతా కంచె వేసి కాపాడండి. వారి పనుల యందు సహాయం చేయండి. వారి రాకపోకలందు సహాయం చేయండి. వారి ఆరోగ్య విషయాలందు సహాయం చేయండి. వారి యొక్క సమస్తములో మీరు తోడుగా ఉండి కీడు శోధన అపాన్ని తప్పించమని సమస్త వారిని అప్పగించుకుంటూ ప్రజలందరినీ కూడా కాచి కాపాడమని యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.